నవ్వించడానికి వచ్చేస్తున్నారు ముగ్గురు పిచ్చోళ్ళు. మరి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్టూడియో గాలి సుధీర్ అలాంగ్ విత్ ది స్టేజ్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈ సాంగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ హాస్పిటల్ నేనే డాక్టర్. వెరీ క్రిటికల్ కేసెస్ వస్తుంటాయి మన దగ్గరికి. యాక్చువల్ చెత్తనాడులు డెంటల్ హాస్పిటల్ కాదండి, మెంటల్ హాస్పిటల్. పడిపోయింది అంతే. ఈ మెంటల్తో పడలేకపోతున్నాను సార్. చేసి 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 నాకు 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 పిచ్చి వచ్చేలా ఉందండి. రోజు పిచ్చి 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 చచ్చిపోతున్నాను సార్. లాభం లేదు. ఇంకా ఏదో చేసి పిచ్చి మొత్తం క్యాన్సిల్ చేసేయాలి అంటారా. రాంప్రసాద్, అమ్మో మా డాక్టర్ గారు సార్. నా డ్రెస్ వేసుకున్నాట్రా. సారీ సార్. రాస్కెల్, ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, నాకు పిచ్చి లేదు సార్. వదిలేస్తే నేను వెళ్ళిపోతాను సార్. ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్ళిపోతాను సార్. చూడు, నేను వెళ్ళిపోతాను సార్. హలో సార్, నేను వచ్చేస్తాను సార్. చెప్పండి సార్, పిచ్చి లేదండి సార్. ఎవరికరా ఫోను? ట్రంప్ సార్, ట్రంప్. ఇప్పుడు ఏమంటారు బాబు గారు? మీకు ఇంజెక్షన్ చేస్తాను ఇప్పుడు, ఓకేనా? అక్కడే ఉండు. ఇంజెక్షన్ కి తగ్గదు, కరెంట్ షాక్ పెట్టు. ఎలా ఉంది? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. ఓకే, ఐఎమ్ ఆల్ రైట్. ధోని దగ్గరికి. ఎందుకు? ఇంక ఇండియా టైంలో ఆడను, రిటైర్మెంట్ ప్రకటించేస్తాను. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలంటే నేషనల్ మీడియా రావాలి, చాలా కష్టమైపోద్దిరా. ఇప్పుడు వద్దు, ఓకేనా? తర్వాత పెట్టుకుందాం. ఓకే ఓకే, రైట్ రైట్. దీని వైపు అలా దీర్ఘంగా చూస్తుండే ఒకసారి నిద్ర వస్తుంది, కొంచెం మైకంగా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీరు నెమ్మదిగా లెగిస్తున్నారు. 1 2 3 4 ఓపెన్ యువర్ ఐస్. డాక్టర్ నాకు ఏమైంది డాక్టర్? పెద్ద పిచ్చోడు వచ్చాడు, పెద్ద పిచ్చోడు వచ్చాడు. నో నో నో, ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ. మన కంపెనీ షేర్లు నష్టాలు వచ్చాయని చెప్పి ఏమాత్రం మీరు దిగులు పడదు. కావాలంటే 2 ఫ్లోర్ పైకి లేపండి. స్వామి, ఏళ్ళతో తిరిగినాయని చెప్పి 2 పిచ్చోడు అనుకోపాకండి. ఐఎమ్ ద డాక్టర్ ఆర్పి. మదర్ ప్రామిస్ గా చెప్తాను, నేను మంచి డాక్టర్ ఆర్పి అంతే. పరిస్థితుల ప్రభావితం అలా ఉంది, దయచేసి నన్ను నమ్మండి, నేను డాక్టర్ని. అర్థమైందా? ఇదంతా అయిన తర్వాత కంపల్సరీ పిచ్చోడు అంటారు. ఏం చేస్తున్నావా? ఆలోచిస్తున్నా. ఏం తాగుతున్నావు? ఏంది గాలి 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 ఎందుకు తాగుతున్నావు నువ్వా? గాలి తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోద్దని డాక్టర్ గారు చెప్పారు. అక్కడ ఏడుంది గాలి అసలు? గ్లాస్ పట్టు పోస్తా. పట్టుకున్నా. ఏముంది ఇట్లా? గాలి ఉందండి. గాలి నాకేం కనబడటం లేదా? ఒకసారి ఊదు. ఏం జరిగింది? చెయ్యి గాలి తగిలింది. మరి గాలి ఉన్నట్టుగా తాగే. కొంచెం కావాలా? వద్దు, నా గ్యాస్ ట్రబుల్ తక్కువ ఉందిలే. గురుగారు ఏం చేస్తున్నారా? గూగుల్ చూస్తున్నా. ఎందుక? బీకామ్ లో ఫిజిక్స్ ఉంటదా లేదా? బాగా ఎదుగు మ్యాథ్స్ కూడా దొరుకుతుంది. డాక్టర్, మీరు షేవింగ్ చేసుకోలేదు? ఇట కాదబ్బా, ఇలా ఒక క్రమ పద్ధతిలో పెట్టాలా, లేకపోతే మొత్తం పగిలిపెట్టుంది నాకు. లైన్లోకి రండి, లైన్లోకి రండి, లైన్లోకి రండి అందరూ. లైన్లోకి రండిరా, లైన్లోకి రండిరా. ఒరే లైన్లోకి రండిరా. ఇప్పుడు ఇలా పడుకోబెట్టియాల, లేకపోతే అసలు కుదిరేటట్లేదు వ్యాపారం. ఓయమ్మో, ఇలా పడుకోబెట్టాలయో. రండి, కమన్ గైస్, కమన్. ఇలా చూడండి, చూడు, అందరూ అందరూ పడుకుంటున్నారు. ఆడుకుంటున్నారంటే ఆడుకున్నారు కదా, సరే ఓకే, మీరందరూ ఆడుకోండి.
ఇదే టైం సందు చూసుకుని వెళ్ళిపోవాలి ఈ నుంచి. చెప్పు ఏమని అందరూ పడుకున్నారు. కరెక్ట్ గా ఇదే రైట్. మొత్తం ఇల్లంతా దోచేయచ్చు. నువ్వెవరు? నేను దొంగని. మీరెవరు? పోలీస్. పోలీసా? నువ్వు? లాయర్. లాయరా? నువ్వు? డాక్టర్. దేనికొచ్చావు? నేను దొంగతనం చేయడానికి వచ్చా. డబ్బులు కావాలా? అవును కావాలి. డబ్బులు కావాలంటరా? అబ్బా సూపర్ రా మీరు. అరే ఇచ్చేయండి 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 ఇచ్చేయండి. దొరదొస్తుంది గోక్కుంటున్నాం. గోపుకుంటున్నారా? దొంగతనానికి వచ్చా కదా, చూస్తామే. పద దొంగతనం చేద్దాం. దొంగతనం చేద్దామా? మీరెవరు? దొంగలమే. దొంగల మీద పోలీసు అన్నారు ఊరికే. డబ్బులు ఎక్కడున్నా? డబ్బులు ఎక్కడున్నా? డబ్బులా? అక్కడ. అటు. అటని ఇటు చూస్తావేంట్రా? ఓ, అటు కాదా, ఇటు అనుకుంటా. ఓరి అమ్మ ఇటని అటు చూస్తా. అటు కాదురా, ఇటున్నాయి. అరే అట్టు కాదురా, అట్టునే చూడు. ఓ పని చేయండి, ముందు మీరు ఎలాంటి వెనకత నేను వస్తా. నైస్ ఐడియా. నాన్నకథ ఫాలో అండి. ఓకే ఓకే. ఏ ఇక్కడేం లేదుగా. అమ్మో. ఏదో ఉందనుకుంటా. ఎక్కడెత్తాలి? ఏం చేస్తున్నాడు? పైప్ తీస్తున్నాడు. ఇక్కడ పైప్ ఉందా? తీసాను. నీకు కనిపించిందా? నాకు కనిపించలేదు. నాకు కనిపించలేదు. నీకు కనిపించింది. ఆడిని తీసాడు. ఆడు తీస్తానని చెప్పి నాకు కనిపించింది అంతే. నీకు కనిపించిందా? ఇది కనిపించిందనే నేను తీసా. ఓకే ఓకే. ఏంటి? సీసీ కెమెరా. కనబడతాం ఎలాగ మరి ఇప్పుడు? కళ్ళు మూసుకో. ఒరే కళ్ళు మూసుకొని మనం కనబడతాం. వాళ్ళకి కనిపించాం కదా. కింద సీసీ కెమెరా ఉంది. ఇలా కనబడవా? ఒరే నీ అమ్మ చూస్తున్నారు. ఒరే ఇక్కడ పైపు ఉందా లేదా? అరే ఇక్కడ పైప్ లేదు. ఒక్క నిమిషం, నేను వస్తా. ఎక్కడికి? సీసీ కెమెరా ఆన్ చేసి వస్తాను. ఒరే అమ్మ ఇప్పుడు దాకా ఆఫ్ ఉందా? మరి ఎందుకు కింద మొంగిచ్చారు? వద్దు కెమెరా ఆన్ చేస్తానంటారా? పైపుని చూసుకోవాలి కదా. ఓకే అమ్మ తుమ్ము కోసం ఎప్పుడు దాకా. ఒరే డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఒక్క నిమిషం. ఏంటి ఇలా? ఇలాగే రావాలి. లక్ష్మీదే. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు? నాకొద్దు, నిద్రించుకో. ఒరే, నిజంగా మీకు వద్దా? వెళ్ళిపోనా? థ్యాంక్ యూ రా. ఐ మిస్ యూ రా. ఓకే బాయ్. ఓరి అమ్మ ఇక్కడ పైపు ఉంది. ఆ
అప్పుడప్పుడు వస్తుండే. వస్తుంటా వస్తుంటా. మర్చిపోక. నా పేరేం పేరు గుర్తుందా? తెలీదు. నా పేరేం పేరు? నా పేరేం పేరు? నా పేరేం పేరు? నా పేరే. నా పేరు తెలుసా? తెలుసు. నా పేరు. నీ పేరే. అవును అమ్మయ్య. హలో ఒక్కసారి. దొంగ కదా నువ్వే అదే ఆ? కొత్త పేషెంట్. పేషెంటా? పేషెంట్ ఏంటి? మరి రైల్వే ట్రాక్ ఉండేది దొంగ నోతుల మీద ఉంటుంది. ఛీ, 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 ఛీ. ఏయ్, నా పట్టుకోండి. ఇదేంటి సార్ ఇల్లు కాదా? ఒరే నువ్వు ఇది ఇల్లు కాదా అన్నావు, నువ్వు పిచ్చోడు కాదా? సార్ నేను నిజంగా పిచ్చోడు కాదు. ఒరే నువ్వు నిజంగా పిచ్చోడు కాదు అంటే 3 క్వశ్చన్లు అడతాను, కరెక్ట్ గా సమాధానం చెప్పానంటే నేను నిన్ను ఆడి కార్లు ఇంటికి అడిగి చెప్తా, ఓకేనా? ఓకే సార్. 3 క్వశ్చన్లు అడతా. అలాగే సార్. ఓకే. నంబర్ 1, నువ్వు పిచ్చోడివా కాదా? కాదు సార్. ఇక్కడ అందరూ అదే అంటారు. అవును సార్. అవునా? నువ్వే ఒప్పుకున్నావు కదరా. రెండో క్వశ్చన్, ఇండియన్ టీం కెప్టెన్ ఎవరు? ధోని సార్. నేను అడిగింది హాకీరా. ఓకే. 4వ క్వశ్చన్ అడుగుతుండా. ఓకే సార్. 3వది ఎవరు అడిగారా? అంటే నీకు 3వది కూడా అడిగారో లేదని పరిభ్రమ స్థితిలో ఉన్నావు, నువ్వు పిచ్చోడివే. పిచ్చోడు కాదు సార్. నువ్వు పిచ్చోడివే. సార్ కాదు సార్. ఓకే, నువ్వు పిచ్చోడు కాదు కదా, ఒక లెక్క అడుగుతాను, వాడికి సమాధానం చెప్పావంటే యువర్ నాట్ ఏ పిచ్చి ఇన్ గ్రౌండ్ ఆఫ్ యూ. ఓకే ఓకే సార్. అడుగు. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా ఉండదా? ఉండదు సార్. ఏ కావాలి? ఫిజిక్స్ ఉన్నదా? ఉండదు సార్. నువ్వు పిచ్చోడివే. పిచ్చోడే సార్. ఆ? కరెంట్ షాక్ పెట్టండి. సార్ 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 నిజంగా పిచ్చోడు కాదు సార్. మిషన్ తీసుకోండి, మన దగ్గర సెట్ ప్రాపర్టీ మిషన్ సార్, తీసుకోండి. పిచ్చోడు కాదు సార్. మొత్తం సుధర్ జస్ట్ లైక్. సార్ 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 సార్. సార్ నేను నిజంగా పిచ్చోడినా? నువ్వు దొంగడువేనా? దొంగ దొంగతనం చేద్దాం. సరే వెనకాలరా. సార్ మళ్ళీ అరవరక దొంగని. అమ్మో సీసీ కెమెరా. మమ్మీ డాడీ నన్ను ఆశీర్వదించండి. ఎందుకు నాన్న? బీకామ్ లో ఫిజిక్స్ ఉందంట, చదువుకొని వస్తా. దాంట్లో మ్యాథ్స్ కూడా ఉంది, బాగా చదువుకోనరా. ఓకేనా? మెంటల్ హాస్పిటల్. గుర్తుంది నీకు? గుర్తుంది. ఇటు ఎక్కాడు పద. కొట్టు 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 కొట్టు. పాక్కొని వెళ్ళాలి. పాక్కొని వెళ్ళాలరా. పాక్కొని దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. నాకు బాబు సార్. దొంగతనంకి పిచ్చివాడు మెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఫన్నీగా చూపించారు. గుడ్. రోజా గారు. అందరి పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం. సో మాక్సిమం మీ యాక్టింగ్ ఆయన్ని కన్ఫ్యూజ్ చేశారు లాస్ట్ కి. సుధీర్ని అసలు ఒకరిని మించి ఒకరు పిచ్చోళ్ళలాగే ఉన్నారు. ఏం తేడా లేదు. న్యాచురల్ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది.